నమస్కార దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ. ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది అక్కాయమ్మ బెట్ట అని. తెలుగులో వచ్చి బెట్ట అంటే కొండ అని అర్థం వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ అక్కాయమ్మ బెట్టకు వచ్చినాము. ఇక్కడ మీకు ఇది అక్కాయమ్మ అంటే అక్కం గారిలో అర్థము. అక్కం గార్ల దేవస్థానము, మునేశ్వర స్వామి, రాముడు, తర్వాత భువనేశ్వరి స్వామి దేవస్థానము అన్ని మీకు చూపిస్తాను. రండి వెళ్దామండి. మనము ఈ కొండపైనికి వస్తున్నట్టుగానే మొట్టమొదటగా మనకు దర్శనం ఇచ్చేది ఈ మహాద్వారము. ఈ మహాద్వారంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత భువనేశ్వరి దేవిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళామంటే శ్రీరామాలయం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ నందిని చూస్తున్నాము చూడండి మనము. ఇక్కడ గరుడస్తంభంలో మహావిష్ణువు 3 నామాలు, బ్రహ్మ, హంస, ఇక్కడ ఈశ్వరుని త్రిశూలము, శ్రీరామచంద్రునికి ఉడుత ఇక్కడ ఈ గరుడస్తంభంలో మనం చూడవచ్చు. ఈ దేవస్థానంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. ఈ దేవస్థానం శ్రీరామాలయం. మనము ఇప్పుడు చూస్తున్నాం కదా, మహావిష్ణువు ఆదిశేషుని పైన శయనిస్తున్నట్టుగా మనము చూడవచ్చు. విష్ణువుకి కాళ్ళు ఒత్తుతున్నట్టుగా లక్ష్మీదేవిని కూడా మనము ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చాలా అపురూపమైన ఈ విగ్రహము చూడండి. చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనము చూస్తున్నది గణపతిని. ఈ ఫోటో చాలా అపురూపంగా కానొస్తుంది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయుని. ఇలాంటి దేవస్థానాలు చాలా అరుదుగా ఉంటాయి. మనం దేవస్థానం నుండి బయటికి వచ్చామంటే ఇక్కడ నాగల్ని చూడొచ్చు. ఇక్కడ రథము, ఇక్కడే కొంచెం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ భువనేశ్వరి దేవాలయం కూడా ఉంది. ఈ భువనేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చాలా మూర్తులు, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ, కానీ వీటి పేర్లు అయితే నాకు తెలియదు. మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. మనం ఇప్పుడు చూస్తున్నది భువనేశ్వరి దేవిని. ఈ భువనేశ్వరి దేవిని కర్ణాటకలో చాలా ఎక్కువగా పూజిస్తారు. మనము ఈ దేవస్థానం నుండి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ కొలను కానొస్తుంది, నీటి కొలను.
ఈ కొలనులో తామర పూలు చూడండి. ఈ కొండ చాలా విశాలంగా ఉంటుంది. చల్లని గాలి. ఈ చల్లని గాలి వలన మనిషికి చాలా ఆనందాన్ని ఈ కొండపైనికి వచ్చిన వాళ్ళకు మిగులుస్తుంది. ఈ కొండపైనే భీమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. చూడండి నందీశ్వరుణ్ణి. ఇక్కడ గడుస్తంభంలో నంది, నాగపాము, తర్వాత త్రిశూలము. మనం చూస్తున్నది నాగప్పల్ని. ఇక్కడ కొండపైన నిల్చోవడం వల్ల దూరంగా ఉన్న మేఘాలు, కురుస్తున్న వానని మనము ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మనం అక్కడి నుండి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ అక్కంగార్ల దేవస్థానం ఉంది. ఈ అక్కంగార్ల దేవస్థానంతో ఇక్కడ ఈశ్వరుడు, పార్వతి. చూడండి ఇక్కడ అక్కంగార్ల దేవస్థానంతో ఒక చెట్టుకంతాను ముడుపులు కట్టినారు. ఇక్కడ ఇక్కడ గంగ పూజ చేసిండే స్థలం ఇది. చూడండి ఈశ్వరుడు, పార్వతిని మనము ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక కొలను, ఇక్కడ మునేశ్వర స్వామిని చూడండి. ఓం నమో శాంతు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ బ్రహ్మగాయ ప్రకాశకాయ కాలాయ నీలకంఠాయ మృత్యుంజయ మహాదేవాయ నమః. ಬೆಂಗಳೂರು యలహంక తాలూకు చిక్కజాల హోబಳಿ పుత్తనహಳ್ಳಿ గ్రామంలో ఉండేటి అక్కయ్యమ్మ తల్లి అనే పేర్ల సప్తమాతృక దేవస్థానం ఇక్కడ భారీ ఫేమస్ అయింది. సుమారు 500 ఏండ్లకు పైన పట్టి ఈ దేవస్థానం ఇక్కడ అభివృద్ధికి వచ్చింది. ఇక్కడ సామాన్యంగా భానువారము, మంగళవారము, శుక్రవారము పూజా కార్యాలు నడుస్తుంది. ఇక్కడ విశేషంగా బిడ్లు పొలాలకు వచ్చేవాళ్ళు విద్యాభ్యాసము, ఆరోగ్యము, సకల సౌకర్యాలను అడిగేట్లా, సకల ఐశ్వర్యాలను అడిగేట్లా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే కొళంలో 3 వారాలు స్నానం చేసి దేవునికి దేవస్థానానికి 3 ప్రదక్షిణలు వచ్చి, అక్కడ మునేశ్వర స్వామి దేవస్థానంలోనూ 3 ప్రదక్షిణలు వచ్చి వాళ్ళు ఇష్టార్థాలను అడుక్కొని భగవతిని ప్రార్థన చేసుకుంటే ఇక్కడ అనుగ్రహం అవుతుంది అని ప్రతీతి ఆ కాలం నుండి నడుచుకొని వచ్చింది. అది వాస్తవంగా నిజము కూడా. నడుచుకొని వచ్చి బాగా జనాలకి అన్ని రీతిలోనూ అనుకూలమవుతూ ఉంది. ఈ దేవస్థానానికి చుట్టూ కర్ణాటక స్టేటే కాదు, ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, తమిళనాడు, కేరళ, అన్ని ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటారు, దేశ విదేశాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏడాదికి ఒకసారి జాతర జరుగుతుంది. ఇది పాల్గొన శుద్ధం కదంప, పాల్గొన శుద్ధ పౌర్ణమి నుండి అమావాస్య వరకును ఇక్కడ జాతర జరుగుతుంది. ఇక్కడ విశేషంగా అందరూ వచ్చి అన్నసంతర్పణలు చేసేవాళ్ళు, దేవస్థానంలో వచ్చి పూజా కైంకర్యాలకి సహకారం ఇచ్చేవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ భక్తులు వాళ్ళ కోరికలంతా అమ్మవారికి ముట్టించిపోతూ ఉంటారు. ఇది అన్ని రీతిలోనూ ఇక్కడ బెంగళూరుకి కూడా దగ్గరుండేదానికి భక్తాదులు విశేషంగా ఇక్కడికి 3 వారాలను వస్తూ ఉంటారు. అన్న సంతర్పణ కూడాను ఇక్కడ జరుగుతూ ఉంది. 3 వారాలు కూడాను భక్తాదులకు యథాశక్తి అన్న సంతర్పణను నడుస్తూ ఉంది. దీనికిను ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కూడాను చేయొచ్చు.
వాళ్ళే వచ్చి చేపించుకునే వాళ్ళు కూడాను చేపించుకొని పోవచ్చు. ఇక్కడ విశేషము ఈ కొండల అక్కయ్యం దేవస్థానము, మునేశ్వర స్వామి దేవస్థానము, శ్రీరాముల దేవస్థానము, భీమేశ్వర స్వామి దేవస్థానము కొండ మీద ఉంది. కొండ ఆజుబాజున కాళికాంబ దేవస్థానము, అమరనారాయణ స్వామి దేవస్థానము, ఆంజనేయ స్వామి దేవస్థానము ఇవంతా ఉంది. ఇది చాలా రమణీయమైన క్షేత్రము కాబట్టి దీనికి భక్తాదులు చాలా ఒక ఆహ్లాదకరంగా వచ్చి వాళ్ళని మనోభిష్టాన్నంతాను దేవునికి అరిచి చేసుకొని వాళ్ళు ఫలాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ విశేషం పిల్లలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఇది తదనంతరము ప్రతిష్టాపన. ఈ దేవుణ్ణి సప్తమాతృకులు ఉంటారు, 7 మంది అమ్మగారు ఉంటారు, 7 అక్కగారు ఉంటారు. దీన్ని పూస్తారు, నానా పేర్లను పూస్తారు. ఈ దేవుళ్ళు ఒక్కొక్క తట్టు ఒక్కొక్క తరం ఉంటుంది. ఇప్పుడు చాముండేశ్వరి మైసూరులో ఉంది, ఆసనాంబ ఆసనాలో ఉంది. ఇట్లా వేరు మహేశ్వరమ్మ దేవస్థానాలు అన్నీ ఉంది. ఇవి ఏమంటే ఇక్కడ ఒట్టుగా అన్ని దేవుళ్ళు కూడా సప్తమాతృకులు ఇక్కడికి వచ్చి నెలిసింది. మనం ఇప్పుడు చూస్తున్నది అక్కమ్మగారులని 7 మంది అక్క చెల్లెండ్లు వీళ్ళు. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని మనకు పూజారి గారు చెప్పినారు. ఇప్పుడు అక్కడి నుండి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం ముందర గడస్తంభంలో గణపతి మనము దర్శనం చేసుకోవచ్చు. చూడండి, తర్వాత నాగలు, ఇక్కడ రాగి చెట్టు కింద నాగల్ని కూడా ప్రతిష్ఠించినారు. మనం ఇప్పుడు చూస్తున్న రాగి చెట్టుని. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం ముందర ఇక్కడ నీటి కొలను కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది అమరనారాయణ స్వామి దేవస్థానాన్ని. ఈ దేవస్థానం ముందర గరుడ స్తంభము, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దేవస్థానము. చూడండి, దేవస్థానం పై భాగంలో ఇక్కడ విష్ణువు లక్ష్మీదేవిని, ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా మనం చూడవచ్చు. మనకు దేవస్థానం లోపల అమరనారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. తర్వాత కైవార తాతయ్యని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గణపతిని కూడా ప్రతిష్ఠించినారు.